టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. 5511 మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్న కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాలలో షాలియా సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం. పాల్గొన్న నంద్యాల అసెంబ్లీ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థులు ఎన్ఎండి ఫారూక్, బైరెడ్డి శబరి. తెలుగుదేశం పార్టీకి భూమా అభిమానులు, కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన మాజీ విజయ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి. ఆలగడ్డ నియోజకవర్గం సిరివేల మండలం మహాదేవపురంలో ఇంటర్ కాంగ్రెస్ ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి హుసేన్ బాషా. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు ఇంటి గడప వద్దకు వస్తాయన్న ఎమ్మెల్యే గంగుల విజయేంద్రారెడ్డి. ఆలగడ్డ పట్టణం సామేళ్ల వీధిలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ. నంద్యాలలో ఘనంగా జరిగిన యువకుల ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ శబరి, ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ లో అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు మొత్తం 5511 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నట్లు ఈ మొత్తం 32.5% ఉందని కలెక్టర్ తెలిపారు. ఇతర జిల్లాలో ఓటు హక్కు కలిగి ఎన్నికల వీధిలో పాల్గొంటున్న సిబ్బందికి ఈ నెల 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల పోలింగ్ వీధులలో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు తదితర దరఖాస్తు చేసుకున్న వారందరూ ఎక్కడికైతే శిక్షణ పొందుతున్నారో ఆయా ప్రాంతాలలోనే 7-8 తేదీలలో కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర సర్వీసులు, ఇతర విభాగాలకు సంబంధించిన సిబ్బంది అందరూ ఆయా నియోజకవర్గాల కేంద్రాలు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్న పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం ఫార్మ్ 12D దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నంద్యాల పట్టణంలో శ్రీ పద్మశాలియా, తొగట శాలియా, కుర్ని శాలియా, దేవాంగుల శాలియా చేనేతల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం అవ్వారు గౌరీనాథ్ ఆధ్వర్యంలో రాజారెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి, డాక్టర్ జి రవికృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ముస్లిం మైనార్టీ అభ్యర్థి ఫారూక్ ని గెలిపించుకోలేకపోతే నంద్యాల ముస్లిం మైనార్టీలకు చాలా ద్రోహం జరుగుతుందని, భవిష్యత్తు ఎన్నికలలో ముస్లిం అభ్యర్థి ఏ ఒక్కరు కూడా ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయలేని పరిస్థితి దాపురిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ రవికృష్ణ ప్రసంగించారు. అన్ని వర్గాల వారికి మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని వారు పిలుపునిచ్చారు. రాజకీయ అజాత శత్రువు ఎన్ఎండి ఫారూక్, ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని పద్మశాలీలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొగట శాలిల అధ్యక్షుడు పర్ల ప్రసాద్, కుర్ని శాలి అధ్యక్షుడు రామ్ గోవింద్, దేవాంగుల శాలి అధ్యక్షుడు కుర్ని శాలియా, గౌరవ అధ్యక్షుడు సిరివెల్ల మల్లయ్య, సేపూరి ప్రసాద్, న్యాయవాది మధ్యలేటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికోసం చేసే తప్ప ఇంకోటారు. ఇప్పుడు ఫరూక్ గారిని తీసుకున్నారంటే, ఒక నిమిషం బాబు, ఫరూక్ గారిని తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ళు ఏంటన్నా రాజకీయంలో లేక, పదవి లేక ఒకటి అంది. కానీ ఎక్కడున్నాడు? నంద్యాలలో ఉంటాడు, అదే కేంద్రంలో కూర్చుంటాడు, మీకు ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాడు. మరి అవతల వాళ్ళకి పదవి లేకపోతే ఎక్కడ పోతారు? హైదరాబాద్ అన్న పోతారు, బెంగళూరు అన్న పోతారు, ఎక్కడ ల్యాండ్ ఉంటే అక్కడ ప్లాట్ వేసుకుంటూ పోతారు. మళ్ళీ వాళ్ళకి ప్రజలు కనిపించరు. ఈ రోజు గెలిచినా ఓడినా ప్రజలు ఎంబడి ఉంటూ ప్రజల కోసం పనిచేసే
వాళ్ళని గెలిపించుకోండి. ఇక్కడ ఈ పద్మశాలి కుటుంబంలో చేనేత వృత్తుల మీద ఆధారపడి ఉంటారు, మగ్గం చేసుకుంటూ ఉంటారు. చాలా కుటుంబాలకు ఇదే జీవనాధారము. మంగళగిరిలో అత్యధిక శాతం పద్మశాలికులే ఉన్నారు. అలాగే మన ఎంగనూరు ఏరియాలో కూడా ఉన్నారు. కాబట్టి మేధావులారా, పట్టణ ప్రజలారా, మీరంతా బాగా ఆలోచన చేయండి. మనకు గత 40 సంవత్సరాల నుంచి ఫరూక్ సార్ గారు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం, దాన ధర్మాలు చేసిన కుటుంబం, స్థలాలు కానీ బస్తాలకు కానీ స్కూళ్ళకు కానీ దాన ధర్మాలు చేసిన కుటుంబం. శిల్ప వాళ్ళు 1 సెంటు కూడా, వాళ్ళు వచ్చి 25 సంవత్సరాలు అయింది, 1 సెంటు కూడా దానం చేయలేదు. కాబట్టి ఎవరు దానాలు చేశారు, ఎవరు నంద్యాల పట్టణానికి అభివృద్ధి కొరకు పాటుపడినారో మీరు ఆలోచన చేయండి. ఈ 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏమి చేయలేదు. ఫరూక్ సార్ ఉన్నప్పుడే డెవలప్ అయింది. వాళ్ళ బిజినెస్ కోసం ఇక్కడికి వచ్చారు, వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 100 రూపాయలు పెట్టడం, 10,000 తీసుకోవడం, ఆ విధంగా వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడనే డబ్బును రొటేషన్ చేస్తూ, ఆ డబ్బుతోనే మేము ప్రజలు కొంటాం, ఓటుకు ఎంత ఇస్తాం, 2,000 ఇస్తాం, 3,000 ఇస్తామని ప్రజలు పలుకుతున్నారు. ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా మన రాష్ట్ర భవిష్యత్తు, మన పట్టణ భవిష్యత్తు, మన పట్టణ డెవలప్మెంట్కు ఫరూక్ సార్ అయితే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంచి సూటబుల్ పర్సన్. ఇప్పుడు ఫరూక్ సార్ని గెలిపించలేకపోతే భవిష్యత్తులో ఎటువంటి ముస్లిం కుటుంబం కూడా పోటీ చేయడానికి ముందుకు రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది లాస్ట్ ఛాన్స్ పెద్దకు. కాబట్టి మీరు ఖచ్చితంగా 10 మందికి చెప్పి ఓట్లు వేయించి, పోస్టల్ బ్యాలెట్ ఉన్నా కూడా మీ మిత్రులకు, బంధువులకు, ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఓట్లు వేయించి పెద్దాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన డాక్టర్ శబరి గారిని కూడా మొట్టమొదటిసారిగా ఒక మహిళను మనము మన పార్లమెంట్కి పంపించే బాధ్యత కూడా. కేసెట్లో ర్యాంక్ వచ్చి నాకు MBBS అక్కడ మైసూర్లో చేయడం జరిగింది. ఆ తర్వాత MD చేశాను, MD రేడియాలజీ చేశాను నారాయణ నెల్లూరులో. అట్లాగే సూపర్ స్పెషాలిటీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ కూడా సింగపూర్లో చేశాను. చదువుకున్న దాన్ని నేను. ఆ తర్వాత వచ్చి నా చదువు పూర్తి కాగానే వచ్చి కర్నూలులోనే నేను నా హాస్పిటల్ పెట్టుకున్నాను. నా హాస్పిటల్ పెట్టిన తర్వాత ప్రతి నెల కనీసం ఒక 10-15 ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ విలేజెస్లో, గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ చేశాను. అట్లాగే మన MRI CT ఏదైతే నా సెంటర్లో, నా డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్నాయో అవి 15,000 20,000 బయట చెప్తుంటే పేదవాడికి కష్టం ఉండకూడదు అని చెప్పి నేను ఫ్రీగా చేస్తాను. ఆ స్కాన్స్ కూడా ఫ్రీగా చేస్తాను. అట్లాగే రాజకీయం, దాని తర్వాత రాజకీయాల్లో BJPలో నేను రాజకీయం నా మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో కాకుండా చేనేత ఉత్పత్తులపై GST ఏదైతే మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారో ఆ GSTని తిరిగి రీఎంబర్స్మెంట్ మరి తిరిగి ఇచ్చే పథకాన్ని ప్రజాగలం మేనిఫెస్టోలో పొందుపరిచారని పద్మశాలి సంఘం సభ్యులందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా బీసీలకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో దీంట్లో ఉంది. మరి బీసీ వర్గానికి అయినటువంటి పద్మశాలీలకి అందరు బీసీలతో పాటు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్, చట్టసభలో 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని ఈ ప్రజాగలం మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి ఈ విధంగా బీసీలకి ప్రత్యేక రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా చేనేత వర్గానికి చెందిన వారికి ఈ GST రీఇంబర్స్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి హామీ, చాలా ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా. అదేవిధంగా హ్యాండ్లూమ్లకి ఉచిత విద్యుత్ ఇవ్వడం కూడా చాలా. అదేవిధంగా ఇవన్నిటితో పాటు సమాజంలో అన్ని వర్గాలకు చెందినటువంటి హామీలు ఉన్నాయి. మరి ఈరోజు రైతులకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. మహిళలకి 18 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల వరకు కూడా నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలనుకుంటున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకుంటున్నారు. ఇంతకుముందు అమ్మఒడి ఒక విద్యార్థికి వస్తే ఇప్పుడు ఎంతమంది చదువుకుంటుంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని మరి అమ్మ పథకం కింద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో పద్మశాలి చేనేత వృత్తుల వాళ్ళు డెవలప్ అవుతున్నారు, ఇంకా కూడా కింది స్టేజ్లో ఉన్నారు. మేమందరం ఒకటే చెప్పేది, మేమందరం సంఘటితంగా
తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాము. మన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మా సపోర్ట్ని స్వీకరించి మాకు కూడా ప్రభుత్వంలో మా కష్టాలన్నీ తీరుస్తారని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీకి భూమా అభిమానులు కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వాలని దివంగత భూమా నాగిరెడ్డి చిన్నాన్న మాజీ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఆలగడ్డలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భూమా అఖిలప్రియ కుటుంబ సభ్యులు మద్దతు లేదని ప్రచారం జరిగిన నేపథ్యంలో భూమా అఖిలప్రియ తాత దివంగత భూమా నాగిరెడ్డి చిన్నాన్న మాజీ విజయ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. దొర్నిపాడు మండలం కొత్తపల్లి గ్రామంలోని తన నివాసంలో ఆయన ఒక ప్రకటన చేస్తూ భూమా కుటుంబం రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు మండల వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు కూడా దొర్నిపాడు మండలం నుండి తన భార్య భూమా దస్తగిరమ్మ తెలుగుదేశం పార్టీ తరపునే తొలి మండల అధ్యక్షురాలిగా కొనసాగిందని, అలాగే ఆలగడ్డలో భూమా కుటుంబ రాజకీయం కూడా తెలుగుదేశంతోనే ప్రారంభమైందని, అందువల్ల భూమా కుటుంబ అభిమానులు కుటుంబ సభ్యులు తెలుగుదేశంలోనే కొనసాగాలని, ఆలగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిలప్రియను అఖండ మెజార్టీతో గెలిపించాలని భూమా నారాయణ రెడ్డి కోరారు. మన మొట్టమొదటి మండల అధ్యక్షురాలు నా భార్య భూమా దస్తగిరమ్మ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్. అప్పటి నుంచి కూడా నేను మన కుటుంబం తెలుగుదేశంలో ఉన్నాము. కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాలని కోరుతున్నాను. ఆలగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండలం మహాదేవ్పూర్ గ్రామంలో ఆలగడ్డ కాంగ్రెస్ అభ్యర్థి హుస్మేన్ భాషా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన 15 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరగొడ్ల హుస్సేన్ భాషా ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి అబూబకర్ అహ్మద్ గౌస్ ముద్దీన్ మహమ్మద్ వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలగడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరగొడ్ల హుస్సేన్ భాష మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెంటనే 9 గ్యారంటీలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గానికి చెందిన ముస్లిం మైనార్టీ వారికి అవకాశం ఇచ్చిందని, ఆలగడ్డ నియోజకవర్గ ప్రజలందరూ మీ చలనైన దీవెనలతో తనను అసెంబ్లీకి పంపిస్తే ఆలగడ్డను సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇక ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెస్లీ, డీసీసీ కార్యదర్శి మహబూబ్ బాషా, సిరివెల మండల అధ్యక్షులు పసుపులేటి లక్ష్మీ నరసింహుడు, రుద్రవరం మండల అధ్యక్షులు శ్రీనివాసులు, సిరివెల కన్వీనర్ సలీం భాషా, ఖాజా హుసేన్, మాలిక్, సత్తారు అబ్దుల్ పాల్గొని ఆలగడ్డ కాంగ్రెస్ అభ్యర్థి బరగొడ్ల హుస్సేన్ భాషాని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మీ గులాంలు చేసుకుంటున్నారు. దానికోసం ఇప్పుడు ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ రావాలని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. ఈ దుష్టశక్తులను తోలేస్తాం. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు ఇంటి గడప వద్దకు వస్తాయని ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆలగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ మండలం పాంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆలగడ్డ శాసనసభ్యులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల విజేంద్రారెడ్డి, ఆలగడ్డ నియోజకవర్గ వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి గడపకు తిరుగుతూ అభివృద్ధి సంక్షేమాలతో పాటు జగనన్న మేనిఫెస్టోను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలలో జగనన్న నాయకత్వంలో ఆలగడ్డ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకున్నామని, శాశ్వత ప్రయోజనాలే లక్ష్యంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రహదారులు సాధించుకున్నామన్నారు. ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టడానికి మోసపూరిత హామీలతో పచ్చ పార్టీ వస్తుందని వారు చెప్పే అబద్ధపు హామీలను నమ్మి మోసపోవద్దన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి మీ బిడ్డ గంగుల విజేంద్రారెడ్డిని, ఆలగడ్డ ఎమ్మెల్యేగా పోచ బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ఎంపీగా గెలిపించాలని, మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
పట్నం సామెళ్ల వీధిలో తెలుగుపేటలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. టీడీపీతోనే మహిళా సంక్షేమం సాధ్యమని వెల్లడించారు. మహిళలతో ఆత్మీయ సమావేశం సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళల కోసం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలను భూమా అఖిలప్రియ మహిళలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళ పక్షపాతిగానే ఉంటుందని, ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు 33% రిజర్వేషన్లు అమలు పరిచారని, చంద్రబాబు హయాంలో పొదుపు గ్రూపుల ద్వారా మహిళా సాధికారత సాధించారన్నారు. మహిళలకు నాడు దీపం పథకం ప్రవేశపెట్టిన చంద్రబాబు నేడు ఏకంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీని మహిళలు దీవిస్తే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, చదువుకునే చిన్నారులు ఎంతమంది ఉన్నా ఏడాదికి ఒక్కొక్కరికి 15,000 వారి ఖాతాలో జమ చేస్తామన్నారు. మహిళలు ఆలోచించి మే 13న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా అఖండ మెజార్టీ అందించేలా ఓటు వేయాలని అఖిలప్రియ మహిళలను కోరారు. నంద్యాల పట్టణంలో మంగళవారం నిర్వహించిన జిల్లా దూదేకుల సంఘం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ ఎంపీ అభ్యర్థి బైకిరెడ్డి శబరి, కూటమి అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ జైనాబి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దూదేకులకు మంచి గుర్తింపు రావడం జరిగిందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దూదేకుల కులస్తులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. అనంతరం ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే దూదేకుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో దూదేకుల ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాబన్, ఆలగడ్డ నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో దూదేకుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఇవన్నీ ఏమన్నానంటే విద్యాశాస్త్రాలు అనుకుంటాం. మనం బోధకు ఎవరిని పూలు చేస్తున్నారా, ప్రజానీకాన్ని పూలు చేస్తున్నారా ఆయన తీసుకుపోయి ఈయన నంద్యాల జ్ఞాన దొరకనట్టుగా మనకు పెద్ద అపవాదం. నంద్యాలలో రాయలసీమలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారని నంద్యాలలో ఉన్న అపవాదం లేదు ఈ ఊళ్ళో. ఇంకా ఈరోజు ఇవన్నీ ఏమన్నానంటే పిల్ల శాస్త్రాలు అనుకుంటాం. మనం కోతుకుమ్మచాట ఆడుతుంటాడు, ఇంట్లో వస్తాడు, అంతా పిల్ల శాస్త్రాలు ఉద్దేశించండి. ఎవరికి మాట ఇవ్వరు వాడు, వారి బట్టే పట్టు మట్టి తీసాడు కొంతసేపు వాడు స్నానం చేయడు. సన్న పిల్లలు చేసే శాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చొని పిల్ల శాస్త్రాలు చేస్తున్నాడు తప్ప పెద్దరికం లేదు. 2014-2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే దూదేకుల కులస్తులకు గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మండల స్థాయిలోనైనా, జిల్లా స్థాయిలోనైనా, గ్రామ స్థాయిలోనైనా దూదేకులను గుర్తించిన దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతున్నాను. మరి అంతేకాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే ఫరూక్ సార్ అంటేనే తెలుగుదేశం పార్టీ అనే విధంగా ఫరూక్ సార్ విధానాలు ఉన్నాయి. ఫరూక్ సార్ గారిని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మనం ఎంతో సంతోషించాల్సిన విషయం. ఫరూక్ సార్ గారు టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే ఈరోజు ఆర్యవైశ్యులు అండగా నిలిచారు, దళితులు బలంగా ఉన్నారు. మరి అంతేకాకుండా వాల్మీకులు వానరులై నడిచారు, ఎస్సీలు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొడదామని నిలబడ్డారు. మన దూదేకులందరం మద్దతుగా ఉన్నామని ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని పెట్టి ఈ కార్యక్రమం ద్వారా మనం మరోసారి మద్దతు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి అంతేకాకుండా వచ్చే 2024 ఎలక్షన్లలో 2-3 పైన బట్టలు నొక్కి ఈ బట్టల ముఖ్యమంత్రి గద్దె తెచ్చే విధంగా మనం ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక ఎంపీ అభ్యర్థిగా మహిళలను నిలబెట్టడం మొట్టమొదటిసారి. మరి ఈ విధంగా చరిత్ర సృష్టించే విధంగా బైరెడ్డి శబరి గారిని గెలిపించాలని, అత్యధిక మెజార్టీతో ఫరూక్ సార్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా సార్ మన ప్రభుత్వం ఫామ్ అవుతుంది, నామినేటెడ్ పదవులలో ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలి సార్. ముఖ్యంగా దూదేకుల కులం అంటేనే పాపం సార్ గారు ఎన్నో చాలా పెద్దవాళ్ళం ఈ దేశంలో, భారతదేశంలో మనంత పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీల కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాము, ఎస్సీల కన్నా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాము. నేను చెప్పింది కాదు, అడ్వకేట్ కుట్టుస్వామి కమిషన్ చదువు ఇంత దారుణమైన పరిస్థితులు ఆడపిల్లలు
ఎస్సీలు రక్షించడానికి నీచమైన వృత్తులు చేస్తున్నారు, యజమానులు పనిచేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా కులాల మధ్యలో లేకపోతే మతాల మధ్యలో ఎప్పుడు కూడా చిచ్చు పెట్టలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కరెక్ట్ ఎలక్షన్ ముందు నా ఆత్మబంధువులు, నా సోదరులు, నా అక్క చెల్లెమ్మలు అనుకుంటూ ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. ఒక అవకాశం ఇచ్చి చూడండి, తెలుగుదేశం పార్టీ హయాంలో మనం ఎలా బాగుపడ్డామో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంది. ఎంతమంది తెలుగు భాష కమ్యూనిటీ నుండి లేకపోతే దూదేకుల కుటుంబం నుంచి ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మన పిల్లలకి కనీసం 10 మందికి కూడా రాష్ట్రం మొత్తంలో 10 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ద్వారా. మరి ఎంతో మందిని విదేశీ విద్య ఇచ్చారు. మన అక్క చెల్లెమ్మలకు పెళ్లి కాదు అని చెప్పారు, లేదంటే 45 సంవత్సరాలు కాగానే 75,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఎంతమంది మహిళలకు ఆగుతున్నారు. ఈనాడు దూదేవిలా కానీ లేకపోతే మూడు భాష కమ్యూనిటీ నుంచి వచ్చిన వారి మహిళలు ఎంతో మంది పైన దాడులు జరిగాయి. నేను గుర్తు చేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మూడు భాష కుటుంబం నుండి సపరేట్ కార్పొరేషన్ పెడతాము, ఏటా 100 కోట్లు ప్రకటిస్తామని కూడా చెప్పారు. అట్లాగే లోన్స్ ఇప్పిస్తాము, 5 లక్షల లోన్లు ఇప్పిస్తామని కూడా చెప్పారు. కాబట్టి అందరం కూడా ఒక మంచి నాయకులను ఎన్నుకున్నాము. ఈసారి కల్తీ నాయకులు లేకపోతే వాళ్ళు బాగుపడాలి అని ముందుకు వెళ్ళే నాయకులను దయచేసి ఈసారి పక్కన పెట్టి, ఈరోజు ఫారూక్ గారు ఉన్నారు, తండ్రితో సమానమైన ఫారూక్ గారు ఈనాడు ఖచ్చితంగా మినిస్టర్ అవుతారు. నేను అదైతే చెప్పగలుగుతాను. మినిస్టర్ అయినప్పుడు మన పనులు జరగాలన్నా, పార్లమెంట్ లో కేంద్ర నిధులు తీసుకురావాలన్నా ఖచ్చితంగా నేను పోరాడతాను, మీ వెంట ఉంటాను. కాబట్టి ఇద్దరికి కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలా, మీ సమస్యల పైన పోరాడతాను నేను అని చెప్పి 2 ఓట్లు సైకిల్ గుర్తుకి వేయవలసిందిగా కోరుతున్నాను. నాకు వచ్చి 3వ నంబరు, ఫారూక్ గారు వచ్చేసి 2వ నంబర్, అంతే 2వ నంబరు. కాబట్టి 3, 2 అందరూ కూడా మీరే కాదు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. సమాజంలో గుర్తింపుపోయినటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ మన దురదృష్టం ఈసారి కూడా మన అన్ని రాజకీయ నాయకులు కూడా, లోకేష్ గారు కూడా చాలా పనులు ఏం చెప్పినారంటే ఈసారి దుర్దేవుల వాళ్ళని చట్టసభలోకి ప్రవేశించ బాధ్యత మేము తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ నా ప్రసంగం కంటిన్యూ చేసే ముందుగా మన సీనియర్ నాయకులను, కీలక నాయకులను, తర్వాత దుర్దేవులు ముందుకు మెట్యూషన్ గారు కూడా ఆహ్వానం చేస్తున్నాను. స్టేజ్పై రావాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్. 5,511 మంది ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్న కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. నంద్యాలలో షార్య సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం పాల్గొన్న నంద్యాల అసెంబ్లీ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థులు ఎన్ఎండి ఫారూక్, బైరెడ్డి శబరి. తెలుగుదేశం పార్టీకి భూమా అభిమానులు, కుటుంబ సభ్యులు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన మాజీ విజయ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి. ఆలగడ్డ నియోజకవర్గం సిరివేల మండలం మహాదేవపురంలో ఇంటర్ కాంగ్రెస్ ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి హుసేన్ భాషా. జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే సంక్షేమ పథకాలు ఇంటి గడప వద్దకు వస్తాయన్న ఎమ్మెల్యే గంగుల విజయేంద్రారెడ్డి. ఆలగడ్డ పట్టణం సామేళ్ల వీధిలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి ఉమాకిల ప్రియ. నంద్యాలలో ఘనంగా జరిగిన దూదేకుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ శబరి, ఎన్ఎండి ఫారూక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.